స్వామీజీ, ఇప్పుడు లక్ష్మిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే మళ్ళీ లక్ష్మి ఏం ప్లాన్ వేసి నిశ్చితార్థం ఆపుతుందోనని నాకు భయంగా ఉంది. అందుకే తనే దగ్గరుండి నా మనవరాలు రోజీకి లోకీకి నిశ్చితార్థం జరిపించాలి. అలా అని మీ ఎదురుగా తను నాకు మాటివ్వాలి. రోజీ ఏంటి ఒకేసారి ఇలా బాంబు పేల్చేసింది? లోకితో చిన్న రోజీ పెళ్లి జరిగితే తన ఆరోగ్యం బాగుపడుతుందనుకుంటే ఇలా చేస్తుందేంటి? ఈ నిశ్చితార్థం జరిగిందంటే రోజీ, సిద్ధు, నందిని ముగ్గురు జీవితాలను నేను నాశనం చేసిందాన్నవుతాను. ఇప్పుడేం చేయాలి? ఏంటి లక్ష్మి అంతగా ఆలోచిస్తున్నావు? ఆ నిశ్చితార్థాన్ని నేనే స్వయంగా దగ్గరుండి చేయిస్తానని స్వామీజీ ముందు మాటివ్వు. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నో, అలా మాటివ్వలేను. ఈ నిశ్చితార్థం జరిగిందంటే లోకితో తన జీవితం పంచుకోలేకపోయానని చిన్న రోజీ బాధతో కృంగిపోతుంది. దాంతో మధ్యలోనే తన జీవితం ఆగిపోతుంది. తను అడుగుతున్న దాంట్లో అర్థం ఉంది, న్యాయం ఉంది. నువ్వు చేయబోయే పనిలో పరమార్థం ఉంది. అందుకే తను అడిగినట్టు మాటివ్వమ్మా. స్వామి, అవునమ్మా, ఇద్దరు స్నేహితుల మధ్య సంబంధం ఇంకా పెరగాలంటే ఇద్దరి మధ్య వంతెన కట్టుకోవాలి కానీ గోడ కట్టుకోకూడదు. నువ్విప్పుడు మాట ఇవ్వకపోతే మీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అపార్థాలు, కోపాలు, పంతాలు అన్నీ వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే నువ్విప్పుడు మాట ఇవ్వడమే మంచిది. ఏంటి లక్ష్మి, నా బాధ స్వామీజీకి అర్థమైంది గాని నీకర్థం అవ్వలేదా? మన మనవరాలి పెళ్లి జరగడం నీకిష్టం లేదా? చెప్పు. ఇష్టమే రోజీ. మరి ఎందుకంత ఆలోచిస్తున్నావు? నీ చేతుల మీదుగా రోజీ లోకిల నిశ్చితార్థం జరిపిస్తానని మాటివ్వు. సరే రోజీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. స్వామి, మీరు చెప్పినట్టుగానే ఆశ్రమం చుట్టూ గోమాతను తిప్పించాము. శుభం. లక్ష్మి, ఒక్క నిమిషం రా. లక్ష్మి, ఈ గోమాతలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు ముక్కోటి దేవతలు ఉంటారని ఇందాక స్వామీజీ చెప్పారు. అందుకే ఈ స్వామీజీ ఎదురుగా రోజీ లోకిల నిశ్చితార్థం జరిపిస్తానని ఈ గోమాత మీద ప్రమాణం చేయి. సరే రోజీ. రోజీ లోకిల నిశ్చితార్థాన్ని నా చేతుల మీద జరిపిస్తానని గోమాత మీద ప్రమాణం చేస్తున్నాను. అయ్యో, నా మనవరాలి జీవితాన్ని నేనే అగ్గిపాలు చేయడానికి పూనుకున్నానే.
నేనెంత దురదృష్టవంతురాల్ని. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. నువ్వు మాటిచ్చాక నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. స్వామి, మేము వచ్చిన పని అయిపోయింది. ఇక మాకు సెలవిప్పించండి. విజయోస్తు. వెళ్దామా? ఏంటి రోజు ఇది? స్వామీజీ ముందు నన్నలా ఇబ్బంది పెట్టావేంటి? లేకపోతే నువ్వు నా మాట వినవు కదా, అందుకే అలా చేయాల్సొచ్చింది. నువ్వే చెప్పు. ఎక్కడైనా స్నేహితుల మధ్య బిజినెస్ విషయంలోనో డబ్బు విషయంలోనో గొడవలొస్తాయి. కానీ మనిద్దరికీ అలాంటి గొడవలేవీ లేవు. మనం ఎంతగానో ప్రేమించే మన మనవరాలి విషయంలో గొడవలొస్తున్నాయి. అందుకే మన ఇద్దరి మధ్య పొత్తు కుదరాలని నిన్ను స్వామీజీ దగ్గరికి తీసుకురావాల్సొచ్చింది. అర్థమైందా? పద. రోజీ, ఈ నిశ్చితార్థం జరిగితే నష్టపోయేది మన మనవరాలి జీవితమేనని నీకు తెలీదు. నాకు తెలిసినా ఏమీ చేయకుండా నా చేతులకి సంకెళ్ళు వేశావు. రా లక్ష్మి, అంతగా ఆలోచిస్తున్నావు. వెళ్దామా? ఏంటే ఆ బొమ్మను అలా చూస్తున్నావు? మా జంటలాగానే ఈ జంట కూడా చాలా అందంగా ఉంది కదా. అవునవును, చాలా బాగుంది. ఏంటి రాస్తున్నావు? వీటి మీద మా పేర్లు రాస్తున్నాను. అలా రాస్తే ఇంట్లో అందరికి అనుమానం వస్తుంది కదా. అబచా, భయమే త్యాగం. నువ్వేం టెన్షన్ పడుకు మ్యాన్. వీటి మీద సిద్ధు అంటే ఎస్ అని, నందిని అంటే ఎన్ అని మాత్రమే రాశాను. అప్పుడు ఇంట్లో ఎవ్వరికి అనుమానం రాదు కదా. అజ్జి మనకు సపోర్ట్గా ఉంది కాబట్టి తొందరలో మనం ఈ బొమ్మలాగానే కలిసెట్టు చేస్తుంది సిద్ధు. రోజీ లోకెళ్ళ నిశ్చితార్థాన్ని నా చేతుల మీద జరిపిస్తానని గోమాత మీద ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మి, ఒక్క నిమిషం. సత్యం, అదిగో గంట కూడా మోగింది. అవును, అమ్మమ్మ బెల్ కొడుతోందేంటి? ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది. వెళ్దాం పదండి. పదా. సంధ్య, మీ నాన్నమ్మ మళ్ళీ బెల్లు కొడుతుంది. ఈసారి ఏ దీక్ష చేయడానికో. ఏమో పిన్ని, నాకేం తెలుసు. నీకేం తెలుసు నీకు తెలియడానికి. సరే పద. సో నేను పెట్టిన నిప్పు వల్ల ఈ ఇంట్లో భయంకరమైన బాంబ్ బ్లాస్ట్ అవబోతుందన్నమాట.
చూడండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి రప్పించాను. ఆ విషయం వింటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయం ఏంటో లక్ష్మి మీ అందరికీ చెప్తుంది. నేనా? అవును లక్ష్మి, నువ్వే చెప్పు. చూడండి, గతంలో ఒకసారి లోకికి మన రోజీకి నిశ్చితార్థం చేయాలని చూస్తే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. అంతేకాదు, ఈ నిశ్చితార్థాన్ని లక్ష్మి దగ్గరుండి జరిపిస్తానని గోమాత ముందు, స్వామీజీ ముందు మాటిచ్చింది. రోజీ లోకిల నిశ్చితార్థాన్ని నా చేతుల మీద జరిపిస్తానని గోమాత మీద ప్రమాణం చేస్తున్నాను. అజ్జి మనకు సపోర్ట్గా ఉంది కాబట్టి తొందరలో మనం ఈ బొమ్మలాగానే కలిసేట్టు చేస్తుంది సిద్ధు. ఇదేంటి, అమ్మమ్మ అజ్జీలు కలిసి ఇలా షాక్ ఇచ్చారు? పిన్ని, ఏ మాట అయితే కలలో కూడా వినకూడదని అనుకున్నామో ఆ మాట ఇప్పుడు వినాల్సి వచ్చింది. అదంతా నా పుత్రరత్నం మహిమ. వాడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. అసలు వాడి క్యారెక్టర్ ఏంటో, కాన్సెప్ట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి రోజీ, ఇంత సంతోషకరమైన విషయం చెప్తే నువ్వేంటలా సైలెంట్గా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదండి, మీరు సడన్గా ఇంత మంచి శుభవార్త చెప్పారు కదా, అందుకే షాక్ అయ్యి మౌనంగా ఉండిపోయింది. కాసేపటి తర్వాత పెళ్లి కూతురుగా సిగ్గుపడుతుందిలేండి. సిద్ధు, నువ్వేం చెప్పావో తెలీదు గాని లోకితో పెళ్లికి రోజీ ఒప్పుకుంది. ఆ విషయంలో మరోసారి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. రోజీ, నిన్ను పెళ్లి కూతురుగా చూడాలన్నదే నా ఆశ. అది త్వరలోనే తీరబోతోంది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.
లక్ష్మి, ఈ నిశ్చితార్థం అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా చేయాలి. అయినా ఇదంతా దగ్గరుండి నడిపించేది జరిపించేది నువ్వే కాబట్టి ఆ విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. టుడే ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. లక్ష్మి, మనకి చాలా పనులున్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం రా. గుడ్, వెరీ గుడ్. ఈసారి నా ప్లాన్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. ఈ నిశ్చితార్థం జరిగితేనే నా డ్రీమ్ నెరవేరుతుంది, నా టైం స్టార్ట్ అవుతుంది. లక్ష్మి, ఏమైంది రోజీ? లక్ష్మి, ఇన్నాళ్ళు నేనేం సాధించినా అందులో నీ సహకారం ఉండేది. కానీ ఈ మధ్య మనకు లేనిపోని అపార్థాలు రావటం వలన మనిద్దరం చాలా డిస్టర్బ్ అయ్యాం. ఇద్దరం పంతాలకి కోపాలకి పోయి విజయం సాధించుండొచ్చు, కానీ అది మన స్నేహానికి అపజయం అవుతుంది. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. అందుకే నీ చేతుల మీదుగా మన మనవరాలికి నిశ్చితార్థం జరగాలి అని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లాను తప్ప నిన్ను చిన్నతనం చేయడానికో నా మాట నెగ్గించుకోవడానికో తీసుకెళ్లలేదు. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నిశ్చితార్థం జరిపిస్తానని నువ్వు మాటిచ్చిన దగ్గర నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మి, చాలా ఆనందంగా ఉంది. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. నా మనవరాలి కోసం ఇంత చేసిన మీ ఇద్దరికీ నేనే అన్యాయం జరగనివ్వను. ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. రోజీలోకిల నిశ్చితార్థాన్ని నా చేతుల మీద జరిపిస్తానని గోమాత మీద ప్రమాణం చేస్తున్నాను. ఏంటే అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నాకు లోకికి నిశ్చితార్థం జరిపిస్తానని అజ్జి మాట ఇవ్వడం ఏంటి? అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అసలు అజ్జి ఎందుకు ఇలా చేస్తుందో వెళ్ళి అడుగుదాం. పదా పదా. మీరు వస్తారని నాకు తెలుసు. చూడందిని, నీ బాధ నాకు అర్థమైంది. నీ కన్నీళ్లు తొడవగలను గాని రాకుండా మాత్రం ఆపలేను.
అందులోనూ నువ్వెంతగానో ప్రేమించే సిద్ధు నిన్ను త్యాగం చేసి ఈ నిశ్చితార్థానికి పునాది వేశాడు. నన్నేం చేయమంటావు?